మెడికల్ షాప్ లో ఒక ఆయన కనపడ్డాడు నాకు. ఏదో వ్యాధి పేరు చెప్పి మందు అడిగాడు. అతను టాబ్లెట్ ఇచ్చాడు. ఆయన ఆ టాబ్లెట్ చూసన్నాడు, ఇది 15 రోజులు వాడానండి, తగ్గలేదన్నాడు. మెడికల్ షాప్ అతను అన్నాడు, ఎవరు రాశారని అడిగాడు. ఎవరు రాయలేదు, పక్క మెడికల్ షాప్ లో అతన్ని కూడా అడిగితే ఇచ్చాడన్నాడు. అతను అన్నాడు, డాక్టర్కి చూపించుకోకపోయారా అన్నాడు. అంటే అతను నవ్వేసి, ఇంకేదైనా ఉంటే ఇద్దరు కాస్త చీప్ గా ఉన్నది అన్నాడు. అంటే అతను నవ్వేసి ఏదో టాబ్లెట్ ఇచ్చాడు, ఓ వారం వేసుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. నేను అతను నాకు బాగా సన్నిహితుడు. నేను మెట్లు దిగిపోయాక అడిగా, ఏమయ్యా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఇలా ఎందుకు వాడుతున్నావు మెడికల్ షాపుల్లో అని. అతను అన్నాడు నాతో, డాక్టర్ గారి దగ్గరికి వెళితే 200 ఫీజు, బోల్డ్ అన్ని టెస్టులు, కోటేశ్వరారు కొడుకు తెల్లవారితే ఎంసెట్ రాశాడు, వాడికి ఇంజనీరింగ్ ఫీజు కట్టాలి, పుస్తకాలు కొనాలి, ఇన్ని చేయించుకుంటే ఎక్కడి నుంచి వస్తుందండి, అదే తగ్గిపోతుంది, పర్వాలేదు ఎదురు, అందుకే టాబ్లెట్ మెడికల్ షాప్ లో అడిగానన్నాడు. నాకు ఎంత బాధేసిందో. తల్లిదండ్రులు వైద్యం చేయించుకోవడం మానేసి టాబ్లెట్లు వేసుకుని మెడికల్ షాప్ లో బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. చీర మంచిది కొనుక్కోవడం మానేసి మీకోసం డబ్బులు దాస్తున్న వాళ్ళు ఉన్నారు. తాము బంగారం చేయించుకోవడం మానేసి మీ పెళ్లికి రేపు నగల కోసం దాస్తున్న వాళ్ళు ఉన్నారు. అటువంటి అమ్మని నాన్నని మోసం చేయడం, అమ్మా నాన్న చెప్పినట్టు బ్రతకకపోవడం కృతజ్ఞత. అందుకని కనీసంలో కనీసం ఎప్పుడైనా ఒక తప్పు ఆలోచన వస్తే మీ అమ్మగారిని నాన్నగారిని జ్ఞాపకం తెచ్చుకోండి. వాళ్ళు మిమ్మల్ని చూసి సంతోషించేలా మనం సంస్కారంతో బ్రతకాలి అని జ్ఞాపకం ఉంచుకోండి. ఈ దేశానికి గౌరవం తేగలిగిన వాళ్ళు మీరే. నా తండ్రి ఒక కూలీ. ఇలాంటి బంగ్లాను కట్టిన వందలాది మంది కూలీల్లో తను ఒక మామూలు కూలీ. రోజుకి 20 రూపాయలు, కేవలం 20 రూపాయలు కూలీ చేసి నన్ను పెంచాడు. తన చెమటతో నన్ను చదివించాడు. నేను 3 పూటలా తినటం కోసం తను 2 పూటలా పస్తుండేవాడు. నా బతుకే తన బతుకు అనుకున్నాడు, నా భవిష్యత్తే తన భవిష్యత్తు అనుకున్నాడే తప్ప తనకంటూ ఓ జీవితం ఉందన్న సంగతే మర్చిపోయాడు. తండ్రి మాట కోసం 14 సంవత్సరాలు వనవాసం చేసిన కొడుకు గురించి మీకు తెలిస్తే, కొడుకు సంతోషం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన తండ్రి గురించి నాకు తెలుసు. మా నాన్నతో ఏమన్నావు? ఈ సిద్ధార్థ అంటే వీరేంద్ర అల్లుడని చెప్పుకోవాలా? నెవర్. ఎన్ని జన్మలైనా సిద్ధార్థ అంటే సన్ ఆఫ్ గోవిందరాజులు. నాలుగు లక్షణాలు కలిగిన వాడు ప్రపంచంలో ఏ పనిలోనూ ఓడిపోడు అన్నాడు. అందుకోసం అన్ని పనులు అవుతాయి. ఏమిటా 4 లక్షణాలు? ధృతికి, దృష్టికి, మతికి, దాక్ష్యం. ఇప్పటికి కూడా ఉపయోగించేవి ఈ 4. కాగితం మీద రాసుకుని మనలో ఉన్నాయా లేదా చూసుకోవాలి. ముందు ధృతికి, ధైర్యం. ప్రతిదానికి భయపడుతూ ఉంటే ఏ పని చేయదు. ఎదవ ప్రాణం ఎప్పుడైనా పోయేది. కొన్నింటికి తెగించాలి. ఆ ధైర్యం లేనివాడు ఏ పని చేయాలి. అన్నిటికీ భయపడతాడు. అన్నింటికీ తోడు కావాలి. ఎవరో 4 ఉండాలి. ఎవరు ఉంటారమ్మా జీవితాంతం తోడు? ఇది మనమే ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరికైనా నేను చెప్పే సలహా ఒకటే, సమస్య వచ్చినప్పుడు ఓర్పు పట్టండి తప్ప ఇవాళ సమస్య వచ్చిందని వెంటనే ఓర్పుని కోల్పోయి మీ సమస్యని సమాజ సమస్యగా మార్చకండి. ప్రశాంతంగా 10 మంది ఉండేటట్టుగా ప్రవర్తించడం ఓర్పులోంచి వస్తుంది. అందుకే ఆ సహనం చాలా ప్రధానం. తృప్తి రెండూ ఒకదాని మీద ఒకటి ఆధారపడేది నిజమైతే, ఎంత డబ్బు ఉంటే తృప్తిగా ఉంటాడన్నది నాకు చెప్పండి. అంత సంపాదించి వదిలేచ్చు. డబ్బు సంపాదించవద్దని ఏ శాస్త్రము చెప్పలా. కానీ తృష్ణ వద్దు. అమితముగా అపారమైన ఆశతో డబ్బు వెంట పరుగులు తీసి జీవితాన్ని పాడు చేసుకోవద్దు. అది తిరగబడి కాటు వేసిన నాడు మాత్రం మిగిలిపోయేది అపకీర్తి ఒక్కటే.